వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ నుంచి చూద్దాం. నంద్యాలలో మైనార్టీ విద్యార్థుల కోసం నిర్మిస్తున్న ఉర్దూ జూనియర్ కళాశాల పనులు 95% పూర్తయి కూడా నిలిచిపోయాయని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో కళాశాల ఆమోదం పొందిందని, అయితే కొత్త కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాణ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామంలోని జీకేఎం హెచ్పీ పెట్రోల్ బంక్ లో కల్తీ పెట్రోల్ వేస్తున్నారని గ్రామ రైతులు ఆరోపించారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు ఇది తీవ్ర సమస్యగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంబంధిత అధికారులు పరిశీలించి నాణ్యమైన పెట్రోల్ అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండ పట్టణంలో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసింది. దీనివల్ల వాహనాలు, ప్రజలు, రైతులు, ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దారి కనిపించకపోవడంతో కొన్ని వాహనాలు రోడ్ల పక్కన నిలిచిపోయాయి. ద్వారకా, తిరుమల, వాడపల్లి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారులు వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆముదాలవలస పట్టణంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో మహిళా భక్తులు, అర్చకులు కామేశ్వరరావు పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తుల సందడి అధికంగా నెలకొంది. పరిసర ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అద్దంకిలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి పంటకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని నియోజకవర్గ జైభీం రావు భారత పార్టీ సమన్వయకర్త హేబేలు కోరారు. ప్రభుత్వం మినుము పంటకు మాత్రమే 6,000 ఇస్తామని ప్రకటించిందని, ఇది సమంజసం కాదని ఆయన అన్నారు. ఈ సీజన్లో ఆయా పంటలు సాగు చేసిన రైతులందరికీ 20,000 నష్టపరిహారం అందించాలని, లేని పక్షంలో ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వర్షాలు లేనప్పటికీ పై ప్రాంతంలోని చెరువులు నిండిపోవడంతో సోమశిలకు భారీగా వరద నీరు చేరుతోంది. 1,00,000 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరు పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జాకీర్ హుసేన్ నగర్, కిసాన్ నగర్ వంటి ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు. జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అనంతపురం జిల్లా రైతుల సమస్యలను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఈ భేటీలో జిల్లా రైతుల కష్టాలను, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జగన్ కు వివరించినట్లు సమాచారం. అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామంలో వరద ఉధృతి పెరిగింది. 10కి పైగా నివాసాలు జలమయం కానున్నాయి. గ్రామం నదిలో కలిసిపోతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలను ఎవరూ వినడం లేదని వారు తెలిపారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఒంగోలు పార్లమెంటు ముస్లిం మైనార్టీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి అత్తార్ హుసేన్ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించడంతో పాటు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, ముస్లిం మైనార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పొందూరు మండలం గారపేటలోని ఆనందాశ్రమంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా సప్తహరి భజన కార్యక్రమాన్ని ఆశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద ప్రారంభించారు. 24 గంటల పాటు వివిధ భజన మండలి సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. కార్తీక మాసం ఏకాదశి సందర్భంగా ఆలయాలను సందర్శించాలని భక్తులకు సూచించారు.